హాయ్ అండి. శారీ ప్రీ ప్లేటింగ్ ఫ్రీ క్లాస్ అయితే నేను చెప్తానన్నాను కదా. ఆన్లైన్లోనే నేను క్లాస్ అయితే ఫ్రీ క్లాస్ చెప్దాం అనుకున్నాను. కానీ ఎక్కువ మంది అయిపోవడం వల్ల మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది ఎందుకు అని చెప్పి ఇలా యూట్యూబ్లో వీడియో చేసి పెడితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇది కూడా మొత్తం ఒకటే వీడియో పెడితే లాంగ్ వీడియో అయిపోతుందండి, అంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకనిసే 2 భాగాలుగా దీన్ని పెడదాం అనుకుంటున్నాను. ఈరోజు మొదటి పార్ట్ వచ్చింది కదా, రేపు సెకండ్ పార్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో నేను చెప్పబోయేది ప్రొడక్ట్ నాలెడ్జు, నెక్స్ట్ బాడీ మెజర్మెంట్స్. క్లయింట్ మన దగ్గర ఉంటే ఎలా మెజర్మెంట్స్ తీయాలి, లేకపోతే ఎలా మెజర్మెంట్స్ తీయాలి, అంటే విత్ బాడీ మెజర్మెంట్స్, వితౌట్ బాడీ మెజర్మెంట్స్ అనేది ఈ క్లాస్లో ఈరోజు టాపిక్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడుతుంది, అర్థమవుతుంది కూడా. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా. ప్రొడక్ట్ నాలెడ్జ్ విషయానికి వచ్చేసరికి మనకి మొదటిగా కావాల్సింది టేబుల్ అండి, ఐరన్ టేబుల్. ఆ తర్వాత ఐరన్ బాక్స్ వచ్చేసి స్టీమ్ ఐరన్ బాక్స్ని మనం యూజ్ చేయాలి. ఇదేంటంటే దీంతో చేయడం వల్ల మనకి ఐరన్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది. నెక్స్ట్ శారీ అనేది పాడవకుండా కూడా ఉంటుంది. ఇక్కడ మనకి వాటర్ వేసుకోవడానికి ఆప్షన్ ఇస్తాడు. ఇదిగోండి, ఇందులో మనం వాటర్ మనకి తెలుస్తుంది, ఇక్కడ మనం ఎన్ని వాటర్ పోసామనేది కూడా ఇందులో తెలుస్తుంది. కొన్ని ఐరన్ బాక్స్కి అయితే చిన్న డబ్బా ఇస్తారు ఇంతే వేయాలని, నాకైతే ఇవ్వలేదు. ఇలా మనం స్ప్రే చేస్తే వాటర్ అనేది బయటకు వస్తుంది. మీకు కనిపిస్తుందా? వాటర్ అనేది బయటకు వస్తుంది. కొన్ని ఐరన్ బాక్స్కి స్టీమ్ అనేది కింద నుంచి కూడా ఉంటుంది. 2 ఆప్షన్స్ ఉంటాయి. నా దగ్గర ఉన్నదైతే ఈ ఐరన్ బాక్సు. నెక్స్ట్ క్లిప్స్ అండి. ఈ క్లిప్స్ 2 ఉండాలి ఖచ్చితంగా. 2 మనకు అవసరం పడతాయి. బాల్ పిన్స్ అండి, ఇవి కూడా సారీ ప్రీ ప్లేటింగ్ చేసినప్పుడు ఉండాలి. ఆ తర్వాత సేఫ్టీ పిన్ దగ్గరకు వచ్చేసరికి సేఫ్టీ పిన్లు మనకి ఇందులో 3 రకాలు కావాలండి. 0 సైజు, 1 సైజు, 2 సైజు. 0 సైజు, 1 సైజు, 2 సైజు. ఇలా సేఫ్టీ పిన్లో ఈ 3 రకాలు మనకి యూజ్ అవుతాయి. ఆ తర్వాత నెట్ అండి. ఈ నెట్ గార్డ్ మనం వాడతాం కదా, ఇది నైలాన్ మాత్రమే యూజ్ చేయాలి. నైలాన్ అయ్యి ఉండాలి. చూసి తీసుకోండి ఎవరు తీసుకున్నా. తర్వాత బుక్ పెన్ అండి. ఈ బుక్ పెన్ను దేనికి అంటే మనం క్లయింట్ అయినా మనమైనా మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీయాలనేది నేను నెక్స్ట్ అనేది చెప్తాను. ఈ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు మనం నోట్ చేసుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది. నోట్ చేసుకొని శారీకి మనం కొలుచుకుంటాం కదా, కొలుచుకున్నప్పుడు ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి, ఎంత తీయాలి అనేది బుక్లో మనం నోట్ చేసుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ కవర్ అండి. ఈ కవర్లో మనము 2 రకాలు అయితే యూజ్ చేస్తాము. ఇందులో మనం 16x14 ఒకటి, 14x14 ఒకటి, ఈ 2 రకాలు యూజ్ చేస్తాము. ఆ తర్వాత టేప్ అండి. టేప్ తోటే మనకి మెయిన్ టేప్ ఖచ్చితంగా ఉండాలి. ఈ టేప్ తోటే మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి మీకు వివరంగా చెప్తాను. మనం షోల్డర్ దగ్గర పెట్టుకొని, అంటే ఇప్పుడు నేను తీసుకుంటున్నాను కానీ మీరు ఎవరికైనా తీస్తే మీకు అర్థమవుతుంది. షోల్డర్ దగ్గర 0 సైజ్ పెట్టుకొని, 0 అనేది షోల్డర్ దగ్గర పెట్టుకొని ఇలా మనకు పళ్ళు హైట్ ఎంత హైట్ కావాలో దీంతో ఇలా చూసుకోవాలి మనము. మీకు అర్థమవుతుందని ఇలా చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఎవరు లేరు కాబట్టి నేను తీయడానికి, అందుకే ఇలా చూపిస్తున్నాను. మనకి పళ్ళు హైట్ ఎంతైతే కావాలో అంత షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసి మన పళ్ళు హైటు ఈ పిక్కలు అంటారు కదా అక్కడ వరకు వచ్చేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ టు ఎఫెక్స్ అండి. నెక్స్ట్ కొలత షోల్డర్ టు ఎఫెక్స్, షోల్డర్ దగ్గర నుంచి ఎఫెక్స్ వరకు. ఇది నాకు 9 వచ్చింది. షోల్డర్ టు ఎఫెక్స్ అయిపోయిన తర్వాత ఎఫెక్స్ టు ఎఫెక్స్ ఇలా చూసుకోవాలి. ఎఫెక్స్ టు ఎఫెక్స్ తీస్తాం కదా, ఎంతైతే వచ్చిందో దానికి +2 అనేది యాడ్ చేయాలి. నాకు 10 వచ్చింది, +2 యాడ్ చేసుకోవాలి. ఎందుకు అనేది, ఇది మనం ఇప్పుడు శారీ ప్రీ ప్లేటింగ్ చేస్తున్నప్పుడు ఐరన్ చేస్తాం కదా, అప్పుడు ఇది ఉపయోగపడుతుంది. కుచ్చులు అనేది జారిపోకుండా, లేదు పైకి ఎగ్గొట్టేసినట్టు ఉండకుండా, ఈ కొలతలు పర్ఫెక్ట్గా ఉంటేనే కుచ్చులు అనేవి జారిపోవు, అలాగే పైకి కూడా వచ్చేవు. ఇది పర్ఫెక్ట్గా మనం చూసుకోవాలి.
ఇప్పుడు 10 వచ్చింది నాకు, +2 యాడ్ చేశాను కదా, ఇటు ఇటు కవర్ అవుతుంది. ఇంకా హాఫ్ ఇంచు 1 ఇంచు మనం పెంచుకోవాలి అనుకున్నా +2 కదా, +3 కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన చాయిస్ అండి. ఆ తర్వాత లెఫ్ట్ షోల్డర్ టు ఈ లెఫ్ట్ షోల్డర్ దగ్గర మనం చీర కట్టుకుంటే ఇదే కదా వేసుకుంటాము కొంగుని. లెఫ్ట్ షోల్డర్ నుంచి ఇలా మనం చీర కట్టుకుంటే అందరికీ తెలిసిందే, చీర కట్టుకుంటే ఎలా తీస్తాము, ఇలా ఈ సైడ్ నుంచి తీస్తాం కదా, ఇలా తెలియక కిందకి పైకి కాకుండా మనం చీర కట్టుకుంటే చీరను ఎలా అయితే తీసుకుంటామో అలా లెఫ్ట్ షోల్డర్ నుంచి రైట్ థై వరకు, లెఫ్ట్ షోల్డర్ టు రైట్ థై. నాకైతే 50 వచ్చింది. ఇలా రైట్ థై వరకు మెజర్ చేసుకొని కొలుచుకొని ఇది కూడా రాసుకోవాలి. ఎవ్రీ పాయింట్ మనము ఈ కొలతలు తీసుకున్నప్పుడు మనం నోట్ చేసుకోవాలి. ముందు పళ్ళు హైట్ ఎంత వచ్చిందో అది రాసుకోవాలి, ఆ తర్వాత షోల్డర్ టు ఎఫెక్స్ ఎంత వచ్చిందో రాసుకోవాలి, తర్వాత ఎఫెక్స్ టు ఎఫెక్స్ ఎంత వచ్చింది +2 యాడ్ చేసుకోవాలి, ఆ తర్వాత లెఫ్ట్ షోల్డర్ నుంచి రైట్ థై వరకు రాసుకోవాలి. ఆ తర్వాత వేస్ట్ అండి, ఫస్ట్ మనం చీర కట్టుకునేటప్పుడు మనకి టక్ పాయింట్ ఉంటుంది కదండి, వేస్ట్ అనేది ఫస్ట్ మనం టక్ చేసుకుంటాం కదా, దానికోసం ఈ కొలత. మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా వచ్చింది కదా, అర్థం అవ్వకపోతే 1కి 2 సార్లు ఆపి చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను వివరంగా చెప్తున్నానని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను ఇంకా వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇలా ఇది కూడా పైకి కిందకి కాకుండా మనం చీర కట్టుకునేటప్పుడు ఎక్కడికైతే మనం టచ్ చేసుకుంటామో మనకు తెలుస్తుంది కదా, అక్కడికే చూసుకోవాలి. స్టార్టింగ్ వచ్చేసరికి తిన్నగా ఇక్కడ యాడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత ఎండింగు ఇలా ఇక్కడ తిన్నగా రావాలి, చూడండి ఇలా వచ్చేటట్టు మనం చూసుకోవాలి. ఇది మెయిన్ మనం శారీ ప్రీప్లేటింగ్ కోసం కొలతలు అయితే ఇవే కావాలండి. ఈ కొలతలు కానీ పర్ఫెక్ట్గా మనం తీసుకుంటే శారీ ప్రీప్లేటింగ్ మొత్తం కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. కొలతలు తీసాను కదండి, ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పుడు నేను తీసినవన్నీ కూడా క్లయింట్ మన దగ్గర ఉంటే మనం తీయాల్సిన కొలతలు. ఒకవేళ క్లయింట్ మన దగ్గర లేనప్పుడు మనం కొలతలు ఎలా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. అంటే వితౌట్ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీయాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు పళ్ళు హైట్ వచ్చేసరికి మన క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 ఫీట్ కంటే తక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళకి 2.5 ఎల్బోస్ అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎల్బోస్ అంటారు. ఇవి 2.5 ఎల్బోస్ తీయాలంటే ఇలా 2 టైమ్స్ తీసి ఇందులో సగం ఒకటి తీయాలి. ఇలా 2 టైమ్స్ ఇలా తీసి తర్వాత సగం ఒకటి 2.5 ఎల్బోస్, ఇది 2 సార్లు తీసి సగం ఒకసారి. అర్థమైందండి? 2.5 ఎల్బోస్ అయితే తీయాలి. 5 ఫీట్ కంటే తక్కువ ఉంటే 5 అడుగుల కంటే తక్కువ క్లయింట్ ఉన్నప్పుడు 5 అడుగుల నుంచి 5.3 అడుగులు కానీ క్లయింట్ ఉంటే, అంటే 5 ఫీట్స్ టు 5.3 ఫీట్స్ కానీ క్లయింట్ ఉంటే మనకి 3 ఎల్బోస్ వస్తాయి. 3 ఎల్బోస్ దీన్ని మూర అంటారు అనుకుంటా. ఇవి 3 సార్లు తీయాలి. ఇవి 3 సార్లు చిలకల వెన్ను నుంచి ఇక్కడ వరకు ఇవి 3 సార్లు తీస్తే 3 ఎల్బోస్ అవుతాయి. 5 ఫీట్ టు 5.3 ఫీట్స్ ఉంటే క్లయింట్ అప్పుడు ఇది 3 టైమ్స్ తీయాలి. అలాగే 5.4 ఫీట్స్ టు 6.2 ఫీట్స్ అంటే 5.2 ఫీట్స్ నుంచి 6.2 ఫీట్స్ వరకు క్లయింట్స్ అనేది ఉంటే మనకి ఇవి 3.5 ఎల్బోస్ వస్తాయి. 3.5 అంటే 3 సార్లు ఇలా వచ్చి 3 సార్లు ఇలా వచ్చి సగం ఒకసారి వస్తుంది. 3.5 ఎల్బోస్ వస్తాయి. మీకు నేను చెప్పింది అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను ఇంకా వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను. పళ్ళు ప్లీట్ టాప్ సైజ్ అండి. పళ్ళు ప్లీట్ టాప్ సైజ్ అంటే మనం పళ్ళు పెడతాం కదా, పైన ఏదైతే వస్తుందో దాన్నే టాప్ సైజ్ అంటాము. ఇది ఎవరెవరికి ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎక్సెస్ ఎస్ ఎమ్ ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్ అయితే టాప్ సైజ్ తీసుకోవాలి. పైది మనం ఎంత తీసుకున్నామో లోపలివి 1/4 అలా తీసుకోవాలి.
పైది ఇప్పుడు నేను 3 ఇంచెస్ తీసుకున్నాను అనుకోండి, కిందది వచ్చేసరికి 2.5 అలా తీసుకుంటే మనకు సరిపోతుంది. పైది ఒకటే మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. కిందవన్నీ కూడా వాటిలో 1/4 వచ్చినట్టు చూసుకోవాలి. అన్నీ కూడా 1/4 వచ్చి పైది ఒకటి పెద్దది వచ్చినట్టు చూసుకోవాలి. అంటే కిందవన్నీ 2.5 వచ్చాయి అనుకోండి, పైది 3 ఇంచెస్ పెట్టుకోవాలి అలా. ఆ తర్వాత ఎల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ ఉన్న వాళ్ళకి 4 to 4.5 ఇంచెస్ ఉన్నట్టు చూసుకోవాలి టాప్ సైజు. ఎల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ ఉన్న వాళ్ళకి 4 to 4.5 ఇంచెస్ అయితే టాప్ సైజ్ పెట్టుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టే పైదైతే సైజ్ కానీ కిందవన్నీ కూడా ఇందులో 1/4 వచ్చినట్టు చూసుకోవాలి. అంటే దీనికంటే సైజ్ తగ్గాలి. ఇది కొంతమంది మరీ సగానికే పెడతారు కానీ సగంకు కూడా పెట్టకూడదు. ఒక 1/4 ఇంచు తగ్గించుకొని మిగతావన్నీ కూడా పెట్టుకునేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత XXL అలాగే XXL వాళ్ళకి టాప్ సైజ్ వచ్చి 5 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ వరకు పెట్టుకోవాలి. అంటే వీళ్ళకి పర్సనాలిటీ కొంచెం పెద్దది ఉంటుంది కాబట్టి ఈ 5 ఇంచెస్ టు 6 ఇంచెస్ మనం పైన ప్లీట్ అనేది పెట్టుకుంటే బాడీ కవర్ అవుతుంది, అన్నీ కూడా కవర్ అవుతాయి అంతే అండి. ఆ తర్వాత చెస్ట్ ప్లీట్స్ అండి. చెస్ట్ ప్లీట్స్కి అంటే స్పేస్ ఎంత రావాలి అనేది చెప్తాను. ఇక్కడ నుంచి మొత్తం కిందకి పళ్ళు ప్లీట్స్ వస్తాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినవే చెస్ట్ ప్లీట్స్ అంటాము. ఈ చెస్ట్ ప్లీట్స్కి ఎంత గ్యాప్ ఉండాలి, ఒకదానికి ఎంత గ్యాప్ ఉండాలని చెప్తాను. XL, XS, S, M ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి. అలాగే L వాళ్ళకైతే 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. ప్లీట్కి మధ్యన 2 ఇంచెస్ అయితే గ్యాప్ ఉండాలి. XL to XXL వాళ్ళకి 3 ఇంచెస్ అయితే గ్యాప్ ఉండాలి. అంటే వాళ్ళకి ప్లీట్స్ మనం పళ్ళు ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు ప్లీట్స్ కూడా తగ్గిపోతాయి కాబట్టి లెంత్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ తర్వాత వేస్ట్ అండి. హిప్ ప్లేట్స్ టు ఎండ్, అంటే హిప్ ప్లేట్స్ అంటే ఇక్కడ వస్తాయి కదా, ఇవి నుంచి ఎండ్ వరకు మనకి ఎలా ఉంటుంది ఏంటనేది చెప్తాను. XS, S, M వాళ్ళకి వేస్ట్ అనేది 1 మీటర్ వదలాలి. వీళ్ళకి 7 ప్లీట్స్ అయితే వస్తాయి. ఇక్కడ పెట్టుకున్న కుచ్చులు 7 ప్లీట్స్ అయితే వస్తాయి. ఆ తర్వాత L, XL, XXL వీళ్ళకి 1 మీటర్ వదిలిగా ఇలా 2 ఫీట్స్ ఇలా 2 సార్లు 2 జాన్లు ఇలా తీసుకోవాలి. L, XL, XXL వీళ్ళకి 1 మీటర్ వదిలిగా 2 ఫీట్స్ అయితే తీసుకోవాలి మనము. వీళ్ళకి ఈ ప్లీట్స్ వచ్చేసి 5 వస్తాయండి. ఆ తర్వాత XXX ఉన్న వాళ్ళకైతే 1 మీటర్ తీసుకోగా 3 ఫీట్స్ అయితే తీసుకోవాలి. అంటే 1 మీటర్ మనం తీసుకోవాలి వేస్ట్, ఆ తర్వాత 3 ఫీట్స్ అయితే ఇలా తీసుకోవాలి. వీళ్ళకి 4 ప్లీట్స్ వస్తాయండి. నెక్స్ట్ వీడియో అయితే రేపు వస్తుందండి. క్లాస్ 2 వచ్చేసి అంతే అండి. క్లాస్ 1 ఇది, క్లాస్ 2 రేపు. ఇంకా ఫ్లఫీ ప్లీట్స్ కావాలంటే అది వేరేగా చెప్తాను, కానీ ఎక్కువ ఇదే అందరికీ కావాలి కాబట్టి దీని గురించే చెప్తాను. ఫ్లఫీ ప్లీట్స్ ఎవరికైనా కావాలి అంటే ఆ తర్వాత దాని గురించి డిస్కషన్ చేద్దాము. ఇప్పుడైతే మాత్రం నెక్స్ట్ క్లాస్ అయితే రేపు వస్తుందండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు ఎంతవరకు అర్థమైందని నాకు తెలుస్తుంది. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.